పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇటురా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడ ఉంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు కొంతమంది భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక. అధర్మం చేసినవాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని వెళుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతు పొంతు లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో, వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు, చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి, మనవాళ్ళు కదా అంటోంది అనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు, కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.